అబ్బా ఈ టైంలో ఎవరబ్బా ప్రశాంతంగా స్విమ్మింగ్ చేస్తే ఫోన్ చేశారు. ప్రశాంతంగా ఉన్నారు ఎవరబ్బా? ట్రెవరా? హలో ట్రెవర్. ఏంటి చెప్పు. ఇండియన్ బైక్కి ఇండియన్ బైక్ అయితే వచ్చారు. ఏంటి ఫేక్ మిలిటరీ? నన్ను ఏం చేయమంటావు? వాళ్ళని అందరూ చేయమంటావు అంతేగా? అవును, మళ్ళీ అక్కడ పెట్టేశావే. దాకా నువ్వు అదే కదా పని చెప్పేది. కానీ వాళ్ళంతం చేయటం అంత సులభమైన పని కాదు. నువ్వు వెళ్ళి ఎవరిని తీసుకో. సరేలే, నువ్వు నాకు లొకేషన్ పంపి నేను వెళ్తావు. ఓకే, లొకేషన్ పంపించా చూసుకో. ఓకే, ఇండియన్ బైక్కి ఫేక్ మిలిటరీ వచ్చాడంట. వీళ్ళంతా చేయడం అంత సులభం కూడా కాదంట. మన ట్రెవర్ చెప్పాడు. మనమైతే తొందరగా వెళ్దాం. ఒక మంచిగా ఉందబ్బా. ఒక్కసారి ప్రశాంతంగా ఉన్నాడు ఆ డోరేమోను. ప్రశాంతంగా ఉన్నాడు వాడు. ఊరు వెళ్ళిపోయాడు లేని ప్రశాంతంగా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటే మరి ట్రెవర్ ఒకడు అడ్డొచ్చాడు. మేమైతే తొందరగా వెళ్దాం అవెంజర్స్ హౌస్కి. లొకేషన్ అయితే పంపించాడు మన ట్రెవరు. లొకేషన్ వచ్చేసి మన అవెంజర్స్ ఇల్లు పక్కనే చూపిస్తుంది. ఓకే, మనమైతే వెళ్దాము తొందరగా. మనమైతే వెళ్ళి అవెంజర్స్ని పిలుద్దాం. నాకైతే కొంచెం జలుబు చేసింది, అందుకే తుమ్మొచ్చింది. పదండి ఇంకా. పదండి. చేసి మనమైతే దిగి మొదలాడదాం. మనమైతే తొందరగా హల్క్, సూపర్ మ్యాన్. అరే వీళ్ళెవరు లేనంటున్నా మళ్ళీ పిలుద్దాం. హల్క్, సూపర్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళారబ్బా మీరందరూ? చెప్పకుండా వెళ్తారేంటి మీరు? సరే ఫోన్ చేద్దాం. హలో హల్క్, నేను మీ హౌస్కి అయితే వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు? సూపర్ మ్యాన్ నువ్వు లేకపోయినా సూపర్ మ్యాన్ ఉంటే చెప్పు. అరే అబ్బి అందరం ట్రిప్కి వచ్చాను. అవెంజర్స్ అందరు ఊరిని. ఈ ట్రిప్పులు అలా సమస్యలు వచ్చినప్పుడే ట్రిప్కి వెళ్తారు, సమస్యలు లేనప్పుడే ఉంటారు వీళ్ళొకళ్ళు. ఇక్కడ ఏమైనా సూట్స్ ఉంటే చెప్పు, నేను ఏదో వాళ్ళని అంతం చేయాలి. ఇప్పుడు ఫేక్ మిలిటరీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఫేక్ మిలిటరీ నాకు మాత్రమే తెలుసు. ట్రెవర్ చెప్పాడు నీ ఇంటి పక్కనే లొకేషన్ చూపిస్తుంది. నువ్వు తొందరగా ఏదైనా ఉంటే చెప్పు. నాకు వాచ్ ఉంటుంది, ఆ వాచ్ తీసుకొని ఇల్లు అవెంజర్స్ పవర్స్ అన్నీ ఉంటాయి. సరేలే పద వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఒక వాచ్ అయితే ఉందన్నమాట. దానిలో అవెంజర్స్ అన్ని పవర్స్ ఉన్నాయంట. ఈ వాచ్ అక్కడ నేను చూడలేదు. పైన చెప్పాడు. పైన అంటే ఏ పైన అబ్బా? ఇక్కడేనా? ఓకే, ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడైతే ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఏంటి? వాళ్ళకే ఒక పాస్వర్డ్. అవెంజర్స్ సూపర్ హీరో వర్దిలాలి, అవెంజర్స్ సూపర్ హీరో వర్దిలాలి. అది మనకైతే చేతికి వాచ్ వచ్చేసింది. మనమైతే తొందరగా వెళ్దాం.
అన్నారు వెళ్ళి దీని పవర్ సెంటర్ వచ్చేస్తాడు. ఒబ్బో ఇది వచ్చిందంటే ఇంకో పవర్ అరే నేను స్లోగా నడుస్తున్నానేంటి, అరే వరల్డ్ అంతా స్లో అయిపోయిందండి, అరే నార్మల్ చేసా అన్నీ స్లో అయిపోయినాయి, ఇన్ని పవర్స్ ఉన్నాయా. వీళ్ళతో ఒక ఆట ఆడుకుంటే ఈ 2 పవర్స్ మిగతా అన్నీ ఫేస్ క్యామ్ అంట, వాళ్ళు ఫేస్ క్యామ్ కొడతారులే, మన ఫేస్ క్యామ్ అంతా కొడతారు. ఇవన్నీ సింగిల్ మంచి పవర్ అయితే ఇచ్చాడు మనకి, మంచి పవర్ అయితే పెట్టాడు. మనమైతే వెళ్దాం. బైక్ గన్ వేసిస్తే బైక్ బ్లాస్ట్ అయిపోద్ది. మనమైతే వెళ్దాం. ఆ డోరేమాన్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ ఊరైతే వెళ్ళారు. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అయితే వస్తాడు. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు పోగుతాయి, మనమైతే వెళ్ళి అంతం చేద్దాం ఫస్ట్. ఊరు వెళ్ళగురా, లేకపోతే నేను కాల్ చేస్తా. అవెంజర్స్ పవర్స్ ఉన్నాయి నా దగ్గర. సరే వెళ్దాము. మనమైతే తీసుకోండి చదువు. మనమైతే పవర్స్తో ఒక ఆట ఆడుకున్నాము. తీసుకో. ఓహో తగలేదా, ఇప్పుడు బాగా తగిలిందా. అది రండ్రా, ఫేక్ మిలిటరీగా కాకుండా పెద్ద ఓవర్ షో చేస్తున్నారు. రియల్ మిలిటరీనే తీసేసుకున్నారా మీరు, ఫేక్ మిలిటరీ అయిన వాళ్ళు తీసుకో అయిపోయారు. ఒక్కొక్కడు స్నేహితుడితో చూద్దాం. మన దగ్గర గన్స్ ఉన్నాయి, ఆయన అంతం చేయలేదని చెప్పాడు కాబట్టి సడన్గా గన్నులో వచ్చిందబ్బా, మర్చిపోయాను. గన్స్ అయితే బ్యాగ్ ప్యాక్లో వచ్చేసి డైరెక్ట్ నాకే దిగి వచ్చింది. ఇది ఒక అవెంజర్స్ పవర్ అనుకుంటులే. అబ్బా ఎవరబ్బా కాలుస్తున్నారు, అబ్బా తొందరగా ఎవరికి అబ్బా కాల్చేది. ఓహో నువ్వా, తీసుకో అయిందా, బాగా అయిందా. నాతో పెట్టుకోద్ది ఈసారి. ఫైనల్లీ మనమైతే ఫేక్ మిలిటరీ అయితే అంతం చేసాం. ఈ వాచ్ నాతోనే ఉంచేసుకోవాలని ఉంది, కానీ ఏం చేస్తాం, హల్క్ అవెంజర్స్కి కదా ఇది, అక్కడే పెట్టేయాలి. లేకపోతే మనం ఉతికి ఆరేస్తారు వాళ్ళు, మామూలు కాదు. పోయినసారి హల్క్ సూట్ స్టీల్ చేసాం, దానికి కూడా నన్ను ఏమన్నా మంచిదా, అయినా హల్క్ సూట్ స్టీల్ చేసామన్నా హల్కే తెలియదు, మళ్ళీ అక్కడ పెట్టేసాం కదా. ఆ డోరేమాన్ గడి వల్ల హెల్ప్ చేతిలో నేను తను తినే వాడినే తప్పించేసుకున్నా. ఓకే మనమైతే ఇక్కడికి బ్రేక్ తీద్దాం. ఓకే మనము దీని లోపలికి అయితే వచ్చి పెట్టేద్దాం వాచ్ని. ఈ వాచ్ని బాగా నాకు ఉంచేసుకోవాలని ఉంది. ఈసారి వాచ్ నాకంగా స్టీల్ చేయాలి మనం, లేనప్పుడు వాచ్ ఉంటే సరిపోదు, మనం అయితే స్టీల్ చేయాలి ఈసారి. అయితే స్టీల్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈసారి ఏదైనా వీడియోలో ఈ వాచ్ అయితే ఖచ్చితంగా స్టీల్ చేస్తా. ఈ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది, కానీ వీళ్ళు అడిగితే ఎవరుగా మనం స్టీల్ చేసేద్దాం హెల్ప్తో. ఓకే అడైతే వచ్చేసాం. అప్పుడు హెల్ప్ షూట్ స్టీల్ చేయడానికి అంత రిస్క్ పడ్డాం, మరి ఇప్పుడు దీనికి అంత రిస్క్ పడతాము. నేను ఖచ్చితంగా స్టీల్ చేయదు, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అయితే కాదు, ఇప్పుడు కుదిరితే నేను స్టీల్ చేస్తాను ఖచ్చితంగా. ఫేక్ మిలిటరీ వచ్చి మంచి పని అయింది, మనమైతే వీళ్ళతో ఫైట్ చేసాము, పవర్స్ కూడా వాడాము, చాలా హ్యాపీగా ఉంది. సరే వాచ్ అయితే పెట్టేద్దాం, తొందరగా పాస్వర్డ్ లాక్ చేద్దాం. ఓకే లాక్ అయిపోయింది, ఇంకెవ్వరు రాకూడదు ఇక్కడికి. ఓకే మనమైతే ఇంకా వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ వీడియో పెడతా మీకు.
ఇంకా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పదండి ఇంకా మనమైతే కిందకి వెళ్ళిపోదాం.